మన రోజువారీ జీవితంలో మనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు అది కేవలం వైఫై సిగ్నల్ వలన మాత్రమే కాదు. దాని వెనకాల పలు పరికరాలు కలిసి వర్క్ చేస్తాయి కాబట్టి అది మనకు నెట్వర్క్ వర్క్ అవుతుంది. వాటినే నెట్వర్క్ డివైజెస్ అంటారు. ఇవి ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ ఇట్ తెలుగు ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు, బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. రౌటర్ రౌటర్ అనేది మన ఇంటర్నెట్కు బ్రెయిన్ లాంటిది. ఇది మీ ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ నుండి వచ్చే డేటాను మీ హోమ్కి లేదా మీ ఆఫీస్ ఉన్న డివైజెస్కు పంపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు మీ హోమ్లో ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఆర్ స్మార్ట్ టీవీ యూజ్ చేస్తున్నారనుకోండి. రౌటర్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని అది మీ ఉన్న అన్ని డివైజెస్కు షేర్ చేస్తుంది. సో ఈ విధంగా మీ ఇంట్లో ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. రౌటర్ కేవలం ఇంటర్నెట్ షేర్ చేయడమే కాదు, సెక్యూరిటీ కూడా ఇస్తుంది అన్నమాట. ఫైర్ వాల్ ద్వారా హ్యాకర్స్ నుండి కాపాడుతుంది. అలాగే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చి మీ డివైస్ బయట వాళ్ళకు డైరెక్ట్గా కనెక్ట్ కాకుండా సేఫ్గా ఉంచుతుంది. సో ఈ విధంగా రౌటర్ అనేది వర్క్ చేస్తుంది. సెకండ్ వన్, స్విచ్ అనేది ఎక్కువగా ఆఫీసులో అండ్ కంపెనీల్లో బాగా ఉపయోగిస్తారు. ఇది రౌటర్ లాగే ఇంటర్నెట్ను షేర్ చేయదు, కానీ లోకల్ నెట్వర్క్లో ఉన్న డివైజెస్ మా అన్నిటికీ కనెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 20 కంప్యూటర్స్ ఉంటే వాటన్నిటికీ స్విచ్తో కనెక్ట్ చేసి కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నీ త్వరగా మీరు అక్కడికి షేర్ చేయవచ్చు. అలాగే ప్రింటర్స్ కనెక్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీకు మీ ఉన్న కమ్యూనికేషన్ని ఈచ్ 20 కంప్యూటర్లు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ స్విచ్ని ఉపయోగించుకోవాలి. స్విచ్ చాలా స్మార్ట్గా ఉంటుంది. డేటా ప్యాకెట్స్ సరైన డివైజెస్కి మాత్రమే పంపుతుంది. సో దీని వలన మీకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. మీ వర్క్ కూడా మీరు తొందరగా ఈజీగా చేసుకోగలరు. అండ్ థర్డ్ వన్, హబ్ అనేది స్విచ్కి ఓల్డ్ వెర్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది, కానీ అంత స్మార్ట్ ఏం కాదు, బట్ దానికిలాగా వర్క్ చేస్తుంది. ఒక డేటా ప్యాకెట్ వస్తే దాని పరికరాలను పంపుతుంది. ఎవరికైతే అవసరమో వారు తప్పకుండా తీసుకుంటారు. సో దీనివల్ల స్పీడ్ తగ్గుతుంది, సెక్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది హబ్లో. సో అందుకే ఇవి నేడు చాలా అరుదుగా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా రేర్గా దొరుకుతుంటాయి ఈ హబ్స్ అనేవి, బట్ అందరికీ స్విచ్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్, మోడెమ్ అనేది ఇంటర్నెట్కు గేట్వే లాంటిది. సో ఇది ఐఎస్పి నుండి వచ్చే డిజిటల్ సిగ్నల్ను మన డివైజెస్కు అర్థమయ్యే రూపంలో మార్చుతుంది. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఐఎస్పి నుండి వచ్చే డేటాను మోడెమ్ రౌటర్కి ఇస్తుంది. రౌటర్ దాన్ని డివైజెస్కు పంపుతుందన్నమాట. సో మోడెమ్ లేకుంటే రౌటర్ ఇంటర్నెట్ పట్టుకోలేడు, అంటే దానికి అది షేర్ అవ్వదు. డిఎస్ఎల్, కేబుల్, ఫైబర్ అన్న డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఇలా మనకు మోడెమ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్, యాక్సెస్ పాయింట్ అనేది వైర్లెస్ నెట్వర్క్ స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది రౌటర్కి కనెక్ట్ అయ్యి వైఫై సిగ్నల్ను ఎక్కువగా అంటే స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో గ్రౌండ్లో
ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారంటే సో అక్కడ రౌటర్ ఉంది. సో అది మీ 4th ఫ్లోర్కు కావాలనుకుంటే మన రౌటర్ అంటే యాక్సెస్ పాయింట్ని పెడితే ఆ సిగ్నల్స్ అనేవి దాని ద్వారా మీ 4th ఫ్లోర్కి వస్తుందన్నమాట. సో లైక్ ఇక్కడ ఆఫీసులు కానీ కాలేజీలో కానీ హోటల్స్లో ఇవి బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు యాక్సెస్ పాయింట్లు అనేవి. సో మీరు చాలా హాస్పిటల్ చూసి ఉంటారు. సో హాస్పిటల్ దగ్గర కూడా మీకు యాక్సెస్ పాయింట్లు కనిపిస్తాయి. సో కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు మీరు రౌటర్, స్విచ్, హబ్, మోడమ్, యాక్సెస్ పాయింట్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకున్నారు. సో మొత్తానికి ప్రతి డివైస్ నెట్వర్క్లో ఒక సెపరేట్ రోల్ అనేది ప్లే చేస్తుంటుంది. సో రౌటర్ ఇంటర్నెట్ పంచుతుంది, స్విచ్ లోకల్ డివైజెస్ని కలుపుతుంది, హబ్ సింపుల్ కనెక్షన్ ఇస్తుంది, మోడమ్ ఇంటర్నెట్ డోర్లో పనిచేస్తుంది. నెక్స్ట్ యాక్సెస్ పాయింట్ వైఫైని ఇది కూడా స్ప్రెడ్ చేస్తుంది సిగ్నల్ని. సో ఈ డివైజెస్ వలన మన ఇంటర్నెట్ సులభంగా, ఈజీగా, వేగంగా, సేఫ్గా ఉపయోగిస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు రౌటర్, స్విచ్, హబ్, యాక్సెస్ పాయింట్ అండ్ ఫైర్ వాల్ గురించి క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఈ డివైస్ మన ఇంటర్నెట్ స్పీడ్, సేఫ్టీ, కనెక్టివిటీకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.